శ్వేత దీని గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళక ముందే అబార్షన్ చేయించేయాలి. నేను ఆగను, చంపేస్తాను. అందుకే కదా నేను మరిగిద్దేదా, నా వల్ల కాదు బా. వచ్చప్పా, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న వంశీ నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఏమైందో చెప్పండి. హలో నిహారిక, ఏం జరిగింది? నా భర్త చనిపోయాడు గాయత్రి గారు. వారాన్ని కూడా ఆరక ముందే నన్ను వదిలి వెళ్ళిపోయాడు. అసలు ఇలా జరిగింది అంతా నా దురదృష్టం అండి. మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. ఏమండి 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 పదండి. ఏంటండి అలా చూస్తున్నారు? వంశీ చనిపోయాడండి. నిహారిక ఏడుస్తుందండి. వెళ్దాం పదండి. ఏమండి గాయత్రి, రానంటే ఎలా అండి? నా ఫ్రెండ్ చనిపోయాడంటే నేను నమ్మలేకపోతున్నాను. వాడు చూసి నేను తట్టుకోలేను. మనం వెళ్ళాలండి, పదండి. రండి రండి. వంశీ, ఏమండి వంశీ, చూడండి కిరణ్ గారు, మీ ఫ్రెండ్ ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. వంశీ, 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 లేవరా. నా కాళ్ళ పారాని ఇంకా ఆరక ముందే నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు గాయత్రి గారు. నా పసుపు కుంకుమల్ని నా భర్తే తీసుకెళ్ళిపోయాడు. నేనేం చేయను, నేను ఎలా తట్టుకోను? వద్దురా, నన్ను వదిలి వెళ్ళిపోవద్దురా. నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ నాకు జీవితంలో దొరకడరా. ప్లీజ్ రా, నా కోసం వచ్చేరా. వచ్చి మనం కేవలం ఫ్రెండ్స్వే కాదురా, ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ముల్లా పెరిగాం కదరా. నన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళిపోయావురా? వంశీ, లేరా వంశీ. దిక్కులేని నాకు దిక్కై దొరికారనుకున్నాను. తన వాళ్ళందరినీ ఎదురించి మరీ నన్ను పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం తోడుంటానని మాటిచ్చి ఇప్పుడు మోసం చేసి వెళ్ళిపోయారు. అసలు ఇలా జరిగింది.
రాత్రి మీ దగ్గర నుంచి బయలుదేరి సంతోషంగా ఇంటికి వస్తున్నాం అనుకున్నా, కానీ మా వెనుక మృత్యు కూడా వస్తుందనుకోలేదు. వెనక నుంచి లారీ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. నేను స్పాట్ లోనే కళ్ళు తిరిగి పడిపోయాను. ఉదయానికి గాని కాన్షియస్ లోకి రాలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి నా భర్త శవం నా ఎదురుగా కనిపించింది. వెంటనే నేను మీకు ఫోన్ చేశాను. ప్రపంచంలో మా ఇద్దరికి ఉన్నది మీరిద్దరే కదా. నా భర్త నాకు కావాలి. నా భర్త లేకుండా నేను బతకలేను. నా భర్తని తీసుకొచ్చి నాకు ఇచ్చేయండి. ఊరుకో నిహారిక, ఊరుకో. వంశీ, వంశీ లేవరా, నువ్వు లేకపోతే నీ హరిక ఒంటరిదైపోతుంది. లేవరా వంశీ, వంశీ. నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు నిహారిక. అర్థం కాకపోవడానికి ఏముంది? మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అంతే. నేను సీరియస్గా అడుగుతున్నాను. ఇంటికి వెళ్ళక చెప్తానులే. లేదు, ఇప్పుడే చెప్పు. అరే ఏం జరుగుతుందో నాకు తెలియాలి కదా. క్యారెక్టరైజేషన్ ఏంటో తెలియకుండా క్యారెక్టర్ చేస్తున్నట్టుంది నా పరిస్థితి. సో నువ్వు బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నావన్నమాట. అవును. ఆటో కొంచెం పక్క కాపమ్మా. దిగు వంశీ. ఆపి మరీ చెప్పాలా? రన్నింగ్ లో చెప్పొచ్చు కదా. సీక్రెట్స్ మూడో వ్యక్తి ముందు రివీల్ కాకూడదు. చూసావా, సీక్రెట్ అంటేనే ఎంత ఇంట్రెస్ట్ చూపించాడో. మరి సీక్రెట్స్ మాట్లాడుకుంటే వినకుండా ఉంటాడా, ఎవరికి చెప్పకుండా ఉంటాడా? దిగు వంశీ. డబ్బులిచ్చే. చేంజ్ లేదు సార్. తీసుకోమ్మా, పండగ చేసుకో. వెళ్ళు. ఇప్పుడు చెప్పు, నాకు గాయత్రి దక్కడానికి మనం పెళ్లి చేసుకోవడానికి సంబంధం ఏంటి? సో నేను చేస్తున్న దాని వెనుకున్న సీక్రెట్ ఏంటో నీకు తెలియాలి, అంతే కదా? అంతే. వంశీ, నువ్వు స్విచ్ అయితే గాయత్రి బల్బ్. మీ ఇద్దరిని కలపడానికి ఒక హ్యాండ్ కావాలి కదా, ఆ హ్యాండ్ని నేను. పిచ్చి పిచ్చి ఎగ్జాంపుల్స్ చెప్పకుండా నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పు. స్ట్రైట్ గానా? ఒకే ఒక దెబ్బతో చెప్తాను.
నన్నే మోసం చేస్తావు. నీకంటే మోసగాళ్ళుంటారా? ఫ్రెండ్ పెళ్ళాం మీదే ఆశపడ్డవాడివి. నాకు నీతో చెప్పడానికి ట్రై చేయకు. నువ్వుంటే కదా ముందుకు వెళ్ళదు డార్లింగ్. చెప్పదు. నీ చావు జర్నీ సగం అయిపోయింది. బ్యాలెన్స్ ఎందుకు? విష్ యూ వెరీ హ్యాపీ జర్నీ వంశీ. నిహారిక, ఏంటిది? జనాలు నమ్మాలంటే ఈ మాత్రం పెయిన్ భరించక తప్పదు. అయిపోయింది. నా జీవితం ముగిసిపోయింది. నా భర్త లేకపోతే నేను ఎలా బతకగలను? Excuse me, Mrs. Niharika. చిన్న ఎంక్వైరీ. భర్త పోయిన బాధలో నేనుంటే ఈ సమయంలో ఎంక్వైరీ అంటారేంటి? ఏ టైంలో అయినా మా డ్యూటీ మేము చేయక తప్పదు. ఏమైంది సార్? ఈ యాక్సిడెంట్ పై మాకు చిన్న చిన్న అనుమానాలున్నాయి. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కూడా అనుమానాలు ఏంటి అసే గారు? పోస్ట్ మార్టం అనేది నిజాన్ని బయటపెట్టే ఒక ఘట్టం. బట్ ఈ రోజుల్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే పోస్ట్ మార్టం ద్వారా తెలియాల్సిన నిజాలు పోస్ట్ మార్టం అయిన తర్వాత తెలుస్తున్నాయి.
మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. పోస్ట్మార్టం రిపోర్ట్స్ హిట్ అండ్ రన్ అని, లారీ యాక్సిడెంట్ అని నిర్ధారించాయి. బట్ వాటి మీద మాకు కొన్ని అనుమానాలున్నాయి. అందుకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. పెళ్ళై ఒక్కరోజు కాకుండానే భర్తను కోల్పోయి బాధపడుతుంటే ఎంక్వైరీలేంటో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటివన్నీ మామూలే. దాని గురించి టెన్షన్ పడకు నిహారిక. వంశీ, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేసావు? ఊరుకోండి, బాధపడకండి. ఎస్ఏ వచ్చేదో అంటున్నాడంటే ఏమైనా గొడవ చేస్తాడా? అంతదాకా వస్తే అంత మార్చే చూసుకుంటుంది. శశి మేడం నువ్వా నా తమ్ముడిని మోసం చేసి డబ్బు తీసుకొని పారిపోతావరా? నిన్ను కాల్చి వస్తాక నువ్వు ఆవేశపడ, మాకు చెప్పేది విను. నేను మోసం చేసి పారిపోయావునైతే తిరిగి ఎందుకు వస్తానా? లాజిక్కే కదా. ఆర్పి మాటిస్తే తప్పడక్కో. అందుకే మీరు ఎదుగుతున్న అమ్మాయిని తీసుకొచ్చా. ఏంటి? నా తమ్ముడు కొడుకున్న అమ్మాయి మా ఇంటికి కాబోయే కోడలు వచ్చిందా? అవును సార్ లేరా? లోపల ఉన్నాడు. సార్ సార్ మా ఇంటి దేవతని ముందు నేను చూడాలి. పద. నువ్వు చూసేది అంటే ఇద్దరు కలిసి ఒకేసారి చూస్తే పని అయిపోతుందా? లేదు, ముందు నేను చూడాలి. తర్వాత తమ్ముడి దగ్గరికి సర్ప్రైజింగ్ గా తీసుకువెళ్ళాలి. సరే మీ ఇష్టం, మీరు ఎట్టంటే అట్ట. నేను చేసేదేముందా? నా మర్దల్ని చూడాలనుందే. త్వరగా పద. తమ్ముడు నీ కోసం పిచ్చి వాడైపోతున్నాడు. Oh my God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this Kottapada. నీ కోసం దేశమంతా వెతుకుతున్నాడు. భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని రోజులకు దొరికావు? ఎంతో మంది అందగత్తల్ని చూపిస్తే వాళ్ళకంటే నువ్వే అందమైన దానివన్నాడు. 1000 మంది అమ్మాయిల అందాన్ని మిక్సీలో వేసి ఫ్లెక్సీ వేస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటది శేషి. శేషి పేరే ఎంత అందంగా ఉంది. శేషి ఒకసారి ఫేస్ కనిపించుకోమ్మా. ఇగో మెల్లగా 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 అది అది Oh my God, I can't believe that you said that.
అంజుండగాడితో మన పని చాలా ఈజీగా అయిపోతుంది అనుకున్నాను. వాడేమో లంచం అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎలా?